తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై స్పీడ్ పెంచారు. గత నెల వరకు ఎన్నికల హడావిడిలో ఉన్న ఆయన ఇప్పుడు పూర్తిగా పాలనపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే కలెక్టర్లకు పలు అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత మొత్తం రైతులకు దక్కేలా చూడాలని చెప్పారు. తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్లే స్వయంగా రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగం, ఉత్తర భాగం వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించేందుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. ఇక మొదటిసారి పూర్తి స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఇందులో 9 అంశాలపై చర్చించనున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజన వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, విద్య వంటి కీలక అంశాలని 16న కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలన్నీ వివరించి ఈ 9 అంశాలలో సర్వేగంగా ముందుకు వెళ్లాలని వారికి ఆదేశాలు ఇవ్వనున్నారు.